బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత సర్వై పాపన్న 375వ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇచ్చేసిన గౌడ పెద్దలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద శంకుస్థాపన చేసినందుకు మా గౌడ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జనగాం జిల్లాను కూడా అతి త్వరలో సర్దార్ సర్వై పాపన్న జిల్లాగా మార్చాలని, అదేవిధంగా మా యొక్క గౌడ్లకు ఎక్స్గ్రేషన్ చాలా పెండింగ్ ఉన్నది, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రాలేదు. ఆ ఎక్స్గ్రేషన్ ఏమంటే చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసిన గౌడ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సర్దార్ సర్వై పాపన్న 375వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌడ బాంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బహుజనులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 350 సంవత్సరాల క్రితమే బహుజనుల గురించి ఆలోచించి బహుజనుల రాజ్యం కోసం పోరాడినటువంటి సర్దార్ సర్వై పాపన్న వారి ఆశయాలను కొనసాగించాలంటే మన బహుజనులందరం రాజ్యాధికారం కోసం ఒక్కటే కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా చైతన్యం రాకపోతే మనం ఎప్పటికీ కూడా అగ్రవర్ణాల నాయకత్వంలో నలిగిపోతున్నాము. ఆ రోజే అగ్రవర్ణాలకు ఎదిరించి రాజ్యాధికారం దిశగా పయనించి రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి సర్దార్ సర్వై పాపన్న వారసులుగా మనమందరం బహుజన రాజ్యాధికారం కోసం అగ్రవర్ణాలను 1%, 6% ఉన్న అగ్రవర్ణాలు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజ్యాధికారం చెలాయిస్తుంటే మనం 94% ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వర్గాలు వెనుకబడడం చాలా బాధాకరం. ఇప్పటికైనా అన్ని వర్గాలు కలిసికట్టుగా రాజ్యాధికారం కోసం సర్దార్ సర్వై పాపన్న ఆశయాల కోసం నడుం గట్టి ముందుకు నడవాలని మూకుదెబ్బ జిల్లా కార్యదర్శిగా నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి యొక్క చొరవతోని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మనకు ఎన్నో సంవత్సరాల కాంచినటువంటి సుదీర్ఘమైనటువంటి కోరిక పాపన్న విగ్రహానికి భూమి పూజ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు దాన్ని పురస్కరించుకుని మనం పాపన్న విగ్రహం దగ్గర మనం పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. విప్లవ వీరుడు బహుజన నాయకుడు పాపన్న ఆశయాలను సాధించడం కోసము అందరం కూడా కృతనిశ్చయంతో ముందుకెళ్ళి బహుజనులందరూ ఏకమైతే సాధించింది ఏది లేదని చెప్పి రుజువు చేసినటువంటి విప్లవ వీరుడు మన పాపన్న గౌడు. అతని ఆశ సాధన కోసం అందరం కూడా పార్టీలకు అతీతంగా మనందరం ఏకమైతే ఖచ్చితంగా రాజకీయంగా ఎదగడం చాలా తేలిక అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనందరం కూడా మన ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చుకొని అందరం కూడా పంచస్థాయిలకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ పాపన్న గౌడు విగ్రహాన్ని పెట్టడానికి ముందుకు వచ్చింది, చాలా సంతోషం. గత ప్రభుత్వం చాలా ప్రభుత్వాలు మారినాయి, కానీ బహుజనులకు రాజ్యాధికారం అనే దిశగా ఇప్పుడు తొలి అడుగు పడిందని చెప్పవచ్చు. ఒక రకంగా అది చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర పదవి వచ్చింది, ఈ దిశగా ఇది స్టార్టింగ్ అనుకోవాలి. ఈ విధంగా స్టార్ట్ అయితే రాష్ట్రంలో బహుజనులందరూ ఏకమైతే రానున్న కాలంలో బహుజన రాజ్యాధికారం అనేది వస్తుంది. దానికి నిదర్శనమే సర్దార్ పాపన్న జీవితాన్ని మనం తీసుకొని ముందుకు సాగాలని తెలియజేస్తాం. సర్దార్ సర్వై పాపన్న 375 సంవత్సరాల జయంతి ఉత్సవం. ఎందుకంటే భారతదేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించి తానిషాలకు గోల్కొండ కోటకు రాజ్యాధికారం వేసి 12 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన మహానుభావుడు సర్దార్ సర్వై పాపన్న జయంతి ఈరోజు. భవిష్యత్తులో బహుజన రాజ్యం రావాలంటే సర్దార్ సర్వై పాపన్న ఆచరణే మనం కూడా అందరం తీసుకొని అన్ని కులాలు బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మహిళలు అందరూ కలిసి రాజ్యాధికారం ఏర్పడదామంటే మనం సర్దార్ సర్వై పాపన్నను ఆశయాన్ని మర్చిపోకుండా మనం అందరం భవిష్యత్తులో ముందు తీసుకుపోవాలి. సర్దార్ సర్వై పాపన్న 375వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు తొర్రూరు పట్టణంలో సర్దార్ సర్వై పాపన్న 375 జయంతి ఉత్సవాలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇదే విధంగా బహుజనులందరూ ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకమై రాబోయే రోజులలో బహుజనుల రాజ్యం వచ్చే విధంగా పోరాటాలు చేసి ముందుకు సాగాలని కోరుతూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం హర్షించదగ్గ విషయం. దాంతో పాటే ఈరోజు ఆగస్టు ఏదైతే 18వ తారీఖు సర్దార్ సర్వై పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుతున్నామో ఆ రోజు ప్రభుత్వ హాలిడే కూడా ప్రకటించాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.